హాయ్, నేను మీ మెరీన్ పీర్జాదా. కంగ్రాచులేషన్స్ ఫర్ ఓల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియో ఫర్ 17 మిలియన్. బ్యాంక్లో నేను దొంగతనం చేస్తే దొరికిపోనా అని భయపడ్డావు. ఇప్పుడు అంత ఈజీగా లోపలికి వెళ్ళి బటన్ నొక్కేసావు. అంజలి, నువ్వు ఈ లంచ్ బాక్స్ని సర్దేసినట్టు మనం బ్యాంక్ని సర్దేద్దాం. Roger that. ఒక్క నిమిషం. బాబు కనపడ్డా? నువ్వేమన్నా తిన్నావా అమ్మా? దిగులతో తినకుండా ఇంకెంతకాలం వెయిట్ చేస్తావమ్మా? నీ మనసుకు ఆకలైపోవచ్చు, నీ కడుపుకైతే ఆకలేస్తుంది కదా. వాడు కూడా నీలాగే ప్రేమగా అడిగేవాడు నాన్న. నీ కొడుకుని అనుకో, ఇదిగో ముందు తిను. వాడొస్తాడంటావా? నువ్వు ధైర్యంగా ఉండమ్మా. నువ్వు బాగుంటేనే కదా మీ వాడు బాగుండేది. నీ టిఫిన్ అక్కడ ఇచ్చేసావు, ఇప్పుడు నువ్వేం తింటావు? అది ఆలోచించలేదు. ముందు లాకర్ రూమ్లోకి వెళ్ళాలి. ఆహా, బ్యాంక్ని తినేస్తావైతే. ప్లాన్ అదేగా వేదు. నీకన్నీ ఇలా అనుకూలంగా జరుగుతుంటే నా సెవెంత్ సెన్స్ ఎక్కడో కొడుతుందిరా. నేను ఆ అంటే ఊ అంటావు, ఊ అంటే ఆ అంటావు. ఏంట్రా నీ గోలా? మన ఇద్దరం కలిసి ఒక లైన్ మీద ఉండలేమా? ఉందాం. ఐ అగ్రీ బట్ ఆల్సో డిసగ్రీ. ఇది ఖచ్చితంగా బాబుగాడిదే. వాడేదో ప్లాన్ చేసుంటాడు. బెల్లం చుట్టూ ఈగలు వాళ్తున్నాయి. అటువైపు నీగకి తెలీదు బాబు చనిపోయాడని. ఖచ్చితంగా మాట్లాడతాడు, అలర్ట్గా ఉండు. లాకర్ రూమ్లోకి వెళ్ళి బటన్ నొక్కు, వాడి కిందే ఉన్నాడు. ఆల్ఫా ఏ పొజిషన్ చెప్పింది, ఈరోజు నైట్కి వేసేద్దాం. ఐ రిపీట్, ఆల్ఫా ఏ పొజిషన్ చెప్పింది, ఈరోజు నైట్కి వేసేద్దాం. మహేష్ బాబు సినిమా ఊరందరికీ షో వేయించు. సినిమా ఊరు బయట ఉండాలి. సరే. షో స్టార్ట్ అయింది. ఈ టైంలో సినిమా ఏంటో నాకేం అర్థం అవట్లేదమ్మా. ఆ ఈగలు వాకీటాకీలో మాట్లాడాలంటే 2 కిలోమీటర్స్ లోపే ఉండాలి. అక్కడికి ఎవరెవరు రాలేదు? జమీందార్, మంజునాథ్ వాళ్ళ గ్యాంగ్, పోలీసోడు, అంజలి, అంతే అమ్మా. చిన్నమ్మా, లోపలికి పిలవా? రండి చిన్నమ్మా. జాన్ ఇక్కడే ఆగు. సినిమాకి రాలేదే? బ్యాంక్లో చాలా పనుంటే చిన్నమ్మా, అలసిపోయాను. నాకు చిన్న డౌట్ ఉంది అంజలి. అలియాస్ ఆల్ఫా ఏ? చిన్నమ్మా, నేను వద్దని చెప్పాను చిన్నమ్మా, వాళ్ళే వినలేదు. నేనేదో చీకట్లో రాయేసా, తగిలింది. మిగతా వాళ్ళెవరో చెప్తే అయిపోద్ది. అంజలి, ఇది ఈ టైంలో ఏం చేస్తున్నా అక్కడ? బబ్లు వెళ్ళి చూడు.
నన్ను పిలిచిందా నిన్ను పిలిచిందా? ఆల్ఫా L2 ఆల్ఫా ఏ కమింగ్. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అంజలి? కరెక్ట్గా తినే టైంలో రమ్మన్నావు. అయినా అసలు ఇక్కడ నీకేం పని? నేనే రమ్మన్నాను. ఆల్ఫా ఎల్ ఆల్ఫా L2 ఆల్ఫా బి ప్లీజ్ కమ్ టు ద బేస్మెంట్. ఆల్ఫా L2 ఆల్ఫా బి ప్లీజ్ కమ్ టు ద బేస్మెంట్. వస్తున్నారా బాబు? ఆగు. ఏం రా అంత అర్జెంట్గా పిలుస్తున్నావు? ఏం కావాలి? నువ్వే కావాలి ఆల్ఫా బి. ఏంది అట్లా కూర్చున్నారు? బయటికి రా. ఆల్ఫా L2 ఆల్ఫా వి ప్లీజ్ కమ్ టు బేస్మెంట్. ప్లీజ్ కమ్ టు బేస్మెంట్. రష్మిక సమంత. ఆల్ఫా L2 ఆల్ఫా వి ప్లీజ్ కమ్ టు బేస్మెంట్. రష్మిక సమంత. అర్థమైంది. ఇప్పుడేంటి? మీ నలుగురు బ్యాంకు దోచుకోవడానికి వచ్చారు, నన్ను ఎక్స్పోజ్ చేయడానికి కాదు. దారిలో ఇంటి కింద బేస్మెంట్ కనిపించింది. ఇదంతా నమ్మడానికి నన్నేమైనా వెర్రి వెంగళం అనుకున్నారా? బాబుగాడు నలుగురు వస్తారన్నాడు. ఫ్యాక్టరీ దగ్గరకు వస్తారనుకున్నాను. ఇంటి కింద నుంచే వచ్చారు. ఇంప్రెస్డ్. ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి మ్యామ్. ఇంకా ఎవరు లేరు. నిజం మ్యామ్. మేము నలుగురే వచ్చాం మ్యామ్. జమీందార్ ఫ్యాక్టరీలో గొడవ చేస్తున్నారు. అర్థం చేసుకోండి. ఎవరు లేరు మ్యామ్. వదిలేండి మ్యామ్. మ్యామ్. నీకు నవ్వెందుకు వస్తుందిరా? మనోడు ఇన్ని రోజులు అబద్ధం చెప్పాడు, అందరూ నమ్మారు. ఫస్ట్ టైం నిజం చెప్పాడు. ఆవిడ అస్సలు నమ్మట్లే. ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నారు వేదం? ఇంకొక అబద్ధం చెప్పా. మీరు సర్పంచ్ అవడానికి, ఇప్పుడున్న సర్పంచ్ని ఎలిమినేట్ చేయడానికి టైం వచ్చింది. వాకిలోని వార్నింగ్ విన్నా అందరూ దొరికిపోయారని అర్థమైంది. అందుకే వచ్చేటప్పుడు చిన్న ఆయుధం కూడా తీసుకొచ్చా. రూల్ ప్రకారం 9 గంటలకల్లా వెళ్ళిపోవాలి కదా. ఇంత రాత్రి వాళ్ళు పనిచేస్తున్నారంటే మీ మేనేజర్ని పిలవండి, మాట్లాడాలి. వెళ్ళు. చెప్పిన అర్థం కాదు నీకు? జమీందార్ గారు, ఇక్కడ జరుగుతోంది ఏంటి? వర్కింగ్ అవర్స్ అనేవి ఉన్నాయా లేవా? ఇంత రాత్రి వరకు మీ ఫ్యాక్టరీలో ఏం జరుగుతోందో, మీ ట్రాక్టర్లు ఎక్కడికి వెళ్తున్నాయో, ఆ బెల్లంలో ఏముందో ఏం పెడుతున్నారో నాకు తెలియదు అనుకుంటున్నారా? ఏం తెలుసురా? ఏం తెలుసు నీకు? సిస్టర్, ఐఎమ్ యువర్ బ్రదర్. రెస్పెక్ట్. రెస్పెక్ట్ కావాలరా నీకు? ఇన్నేళ్ళు లేని రెస్పెక్ట్ ఇవ్వడే కావాలా నీకు? ఇప్పుడేంటి? చచ్చిపోదామనుకునేవాడే ఇంతవరకు వస్తాడు. ఏదో రే ఆఫీస్ చెలుపు, అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాంరా. ఇంత చేసింది వెళ్ళిపోవడానికి కాదు, డబ్బులు దొబ్బేయడానికి. ప్లాన్ ఈజ్ ఆన్. ఎలా చూపిస్తావురా? అది 5-10 నిమిషాల్లో వచ్చేస్తుంది. వచ్చి ఏం చేస్తుందిరా? ఇదే టన్నులు పట్టుకుని స్కూల్ వైపు వెళ్తుంది. మనం బ్యాంక్ వైపు తోవామని చెప్తే నమ్మట్లేదు. అసలు మనం అటు వెళ్తామని కూడా దానికి తెలీదు. కొంచెం వాడు. సరే, బ్యాంక్ వెళ్తావు, మళ్ళీ బయటికి వెళ్ళాలంటే తిరిగి ఇక్కడికి రావాలి కదా. అవసరం లేదు. మీరు ఇటు క్లోజ్ చేసి డైరెక్ట్గా బ్యాంక్ బయట వెయిట్ చేస్తూ ఉండండి. నేను లాకర్ రూమ్ లాక్ ఓపెన్ చేసి బ్యాంకులోంచే బయటకు వచ్చేస్తాను.
అంజలి బ్యాగ్లో డబ్బులున్నాయిగా. 25 కోట్లు పెట్టాను. అసలు ఈ డబ్బులు దొరికినాయి. ఏమైందిరా? అవును భయ్య, రష్మిక సమంత్ అని వార్నింగ్ ఇచ్చారు కదా, బేస్మెంట్లోకి మళ్ళీ ఎందుకు వచ్చారు పారిపోకుండా? జల్లెడి పట్టి మరీ తెచ్చుకున్నా మీ అందరినీ, మధ్యలో వదిలేసి వెళ్ళిపోతానా ఏంటి? మిమ్మల్ని ఎలా తీసుకొచ్చానో అలాగే తీసుకెళ్తా. సరే సరే, పదండి పదండి. వీడేంటి అటు వెళ్తున్నాడు? ఊరు వైపు వెళ్తున్నాడు. నేనే ఫోన్ చేసి రమ్మన్నా. ఊర్లో మిస్సింగ్ కేసెస్ అని అక్కడ దొరుకుతాయని చెప్పా. అక్కడ బేస్మెంట్ శవాల్ని చూసి సర్పంచ్ని అరెస్ట్ చేసే లోపు మనంతా ఊరు వదిలేసి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి రైట్ వద్దు, స్ట్రైట్ తీసుకో. అక్కడ ఒక స్ట్రైట్ 3 కిలోమీటర్స్ వెళ్తే హైవే వస్తుంది. అక్కడ నుంచి అలాగే వెళ్ళిపోవచ్చు. మోహన్ గడు ఉన్నప్పుడు అలాగే వెళ్ళాం. అడవి దారిలో ఎవరు ఉండరు. నువ్వు ఒక్క 2 నిమిషాలు సైలెంట్గా ఉంటావా? ఇప్పుడు చూసిన మోహన్ గడ్ అంటావు. బండాపు ఇన్నేళ్లుగా నేను అడ్డదారులు అడ్డమైన దారులన్నీ దాటుకుంటూ వచ్చాను. ఒక్క రాత్రిలో మీరు అవన్నీ దాటేసుకుని వెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకుంటాను అనుకున్నారా? వెళ్ళండ్రా. హాయ్, నా పేరు రోహిత్. హలో హాయ్, అందరికి నమస్కారం. వోల్గా వీడియోస్, డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్. Congratulations to Olga Videos. ప్లీజ్ సబ్స్క్రైబ్ Olga Videos. Please do subscribe to Olga Videos. Congratulations for Olga Videos. Congratulations to Olga Videos. Please subscribe Olga Videos. Thank you.